ప్రజాస్వామ్యంలో పౌరులదే పవర్ అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. మరి అసలు ఆ పవర్ అంటే ఏంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యత ఏంటో కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ మాట చూడండి. ప్రజాస్వామ్యం అంటే కేవలం లీడర్స్ మాత్రమే కాదు. అసలు పవరంతా ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. కరెక్ట్. ఓటరు శక్తి, ఒక దేశ భవిష్యత్తును మార్చే శక్తి, ప్రభుత్వాలను నిలబెట్టే శక్తి, మార్పుకు దారి చూపే శక్తి, ఇదంతా ఓటరు చేతిలోనే ఉంటుంది. అందుకే కదా ప్రజాస్వామ్యానికి ఓటర్లే ప్రాణం లాంటివాళ్లు. అయితే మనందర్లో ఉన్న ఈ శక్తిని ప్రతి ఒక్కరికీ ఎలా గుర్తు చేయాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికేమైనా ప్రత్యేకమైన మార్గముందా? దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవును, ఆ సమాధానమే మన జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశం మొత్తం తన ఓటర్ల శక్తిని, వాళ్ల ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటుంది. అసలు ఈ తేదీకే ఎందుకు అంత స్పెషాలిటీ? అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే ఏంటి? ఇది కేవలం ఒక పండగలాంటిది కాదు. దీనికో పెద్ద లక్ష్యముంది. ముఖ్యంగా యూత్ని, అంటే యువతని ఎన్నికల ప్రాసెస్లోకి తీసుకురావడం, వాళ్లని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈరోజు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందన్నమాట. 1950 జనవరి 25 సరిగ్గా ఇదే రోజున మన భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. అంత చారిత్రాత్మకమైన రోజు కదా. అందుకే దాన్ని గుర్తు చేసుకుంటూ 2011 నుంచి మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే మన ఎలక్షన్ సిస్టమ్ పునాదిని గౌరవించడంతో పాటు కొత్త జనరేషన్ను కూడా ఇందులో భాగం చేయాలనే ఒక మంచి ప్రయత్నమిది. అంటే ఇది జస్ట్ క్యాలెండర్లో ఒక డేట్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక మిషన్ ఉంది. ఈ ఓటర్ల దినోత్సవం మిషన్ని మనం సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, యువతకు ఓటు హక్కు ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడం. సెకండ్, ఓటు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసేలా అవగాహన కల్పించడం. ఇక మూడోది, ఈ రెండింటి ద్వారా మన ప్రజాస్వామ్య పునాదులను ఇంకా స్ట్రాంగ్ చేయడం. యువతకు సాధికారత అన్నాం కదా, అంటే ఇదే. ప్రతి సంవత్సరం 18 ఏళ్లు నిండిన లక్షలాది మంది యువతీ యువకులను కొత్త ఓటర్లుగా నమోదు చేస్తారు. అంతేకాదు, వాళ్ల చేతికి ఓటర్ ఐడి కార్డులు కూడా ఇస్తారు. ఇది వాళ్లకు ఒక హక్కునివ్వడమే కాదు, ఒక బాధ్యతను కూడా గుర్తుచేసినట్టుంటుంది. మరి ఈ లక్ష్యాల్ని ఎలా సాధిస్తారు? దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. వీధుల్లో పెద్ద పెద్ద ర్యాలీలు, కాలేజీల్లో డిబేట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్నిటికన్నా ముఖ్యంగా ఓటు వేస్తామని అందరూ కలిసి ప్రతిజ్ఞలు చేస్తారు. ఇవన్నీ కలిస్తే ఒక పెద్ద ఉద్యమం లాంటిదన్నమాట. సరే, ఇన్ని కార్యక్రమాలు, ఇంత హడావిడి, ఇదంతా ఎందుకు? అసలు ప్రతి ఒక్క ఓటు ఎందుకంత ఇంపార్టెంట్? ఆ ప్రశ్నకు సమాధానం మన దేశం ఎంత పెద్దదో చూస్తేనే అర్థమవుతుంది. మనందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. సో మన ఎన్నికల ప్రక్రియ కూడా చాలా స్పెషల్. మరి ఇంత పెద్ద సిస్టమ్ బలంగా ఉండాలంటే అది పూర్తిగా పౌరుల భాగస్వామ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 96 కోట్లకు పైగా అర్హులైన ఓటర్లు. కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఇది ఎక్కువ. ఇంతమంది పాల్గొనే ఈ డెమోక్రాటిక్ ఎక్సర్సైజ్ నిజంగా అద్భుతం కదా. కానీ ఆ 96 కోట్ల ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? సింపుల్, ఒక్క ఓటుతో. ఒకే ఒక్క వ్యక్తి వేసే ఓటుతోనే ఈ ప్రయాణం స్టార్టవుతుంది. అందుకే ఆ భారీ సంఖ్యలో ప్రతి ఒక్క ఓటుకు అంతే విలువుంటుంది. ఆ ఒక్క ఓటు ప్రభావం ఎక్కడో చిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుపెడితే ఏకంగా దేశాన్నే పాలించే పార్లమెంటు వరకు ఉంటుంది. అంటే ప్రతి లెవెల్లోనూ ఒకే ఒక్క ఓటు మార్పును తీసుకురాగలదు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఓటు వేయడం అనేది మన రాజ్యాంగమిచ్చిన హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. మన ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన కర్తవ్యమిది. చివరగా ఈ మాటలు గుర్తుంచుకుందాం. ప్రతి ఓటు ఒక గొంతుక. మన గొంతును వినిపించాలి. ఎందుకంటే పౌరులు పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా వర్ధిల్లుతుంది. మనందరి భాగస్వామ్యమే మన ప్రజాస్వామ్యానికి అసలైన బలం.